కట్కేస్తే కరెంటు షాకే, కట్కేస్తే షాకే. ఇట్లా మనం కట్కేసామంటే ఇక షాక్ కొట్టుడే ఉంది కథ. కరెంటు ఛార్జీలు పెరగబోతా ఉన్నాయి. కరెంటు ఛార్జీల మోతకు సర్కార్ రెడీ. ఈఆర్సీకి డిస్కంల కీలక ప్రతిపాదన. 300 యూనిట్లు దాటితే కిలో వాట్స్కు ఫిక్స్డ్ ఛార్జీలు 50 రూపాయలు. ఇక గృహజ్యోతి పేరుతోటి 200 యూనిట్ల వరకు ఫ్రీ. 300 యూనిట్లు దాటిందంటే ఇక మోతనే. గృహజ్యోతి భారాన్ని మిగతా వినియోగదారులపైన మోపుతున్నారని విమర్శలు. 1200 కోట్ల లోటును పూడ్చేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నది. కొండ నాలుగకు మందేస్తే ఉన్న నాలుక ఊసిపోయిందంట. సేమ్ అట్లనే ఉన్నది. నువ్వు ఇచ్చేది ఊరు మొత్తంలో ఒక 100 కుటుంబాలు ఉంటే, 100 ఇండ్లు ఉంటే, ఆ 100 ఇండ్లలో నాకు తెలిసి 10 కుటుంబాలకు కూడా చక్కగా ఇస్తలేడు ఈ ఫ్రీ కరెంట్ అనేది. ఒక నెల వచ్చిన ఆయనకు ఇంకొక నెల వస్తలేదు. నువ్వు ఊర్లకు పోయి అడిగితే ఎవరిని అడిగినా చెప్తారు, ఇది శిల్క పూస కూర్చొని చెప్తారు. ఈ నెల నీ కరెంటు బిల్ వచ్చింది అంటే, ఫ్రీ కరెంట్ వచ్చిందంటే వచ్చే నెల రావడం లేదు. ఆ వచ్చే 10 మంది లోపల కూడా రావడం లేదు. ఇక చదివినాక చెప్తా మీకు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పేరుతో ఊరించిన సర్కారు ఆ సంబరం తీరకముందే మరో షాకింగ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. కరెంటు ఛార్జీల పెంపు ఉండదని చెబుతూనే మరోవైపు అన్ని అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 300 యూనిట్లు దాటితే మోత మోగించేందుకు కసరత్తు చేస్తోందని సమాచారం. దీనికి సంబంధించి ఈఆర్సీకి ప్రతిపాదనలు అందాయి. ఈఆర్సీ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇక మన కరెంటు బిల్లు రెడ్ సిగ్నల్ చూపించడము పక్కా. అంటే మనకు మోత మోగిపోవడం పక్కా. 200 ప్రతి మహిళకు, అంటే మన ప్రతి ఇంటికి, పేద ఇంటికి, ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తా అని చెప్పిండు ఈయన. ఎవరు? మన రేవంత్ రెడ్డి గారు ఫ్రీ పవర్ ఇస్తా అని చెప్పారు. కానీ ఈ ఫ్రీ పవర్ రాకపోగా, సపోజ్ ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామని చెప్పారు. చెప్తే ఒక ఊరిలో ఇట్లా ఒక 100 ఇండ్లు ఉన్నాయనుకోండి. ఈ 100 ఇండ్ల నుంచి నాకు తెలిసి ఏ 10 ఇండ్లకో ఆ కరెంటు బిల్లు వస్తుంది, ఉచిత కరెంటు బిల్లు. ఉచిత కరెంట్ అనేది ఏ 10 ఇండ్లకో వస్తుంది. ఈ 10 ఇండ్లకు తప్ప ఎవరికి రావడం లేదు. మొత్తం 90 మందికి ఇస్తలేరు. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఒక ఊరిలో 100 మంది ఉన్నారు అనుకుంటే, 100 ఇండ్లు ఉన్నాయి అనుకుంటే, దీంట్లో 10 కుటుంబాలకు మాత్రమే కరెంటు బిల్లు వస్తుంది. ఇంకా మిగతా 90 కుటుంబాలకు రావడం లేదు. అయితే ఈ 90 కుటుంబాల మీద ఇప్పుడు ఈ 200 యూనిట్లు దాటినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, 200 యూనిట్లు కనుక దాటినటువంటి వాళ్లకు కరెంటు మోత మోగిస్తేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్కారు రెడీ అయిపోతా ఉంది. ఇప్పటికే ఈఆర్సీకి డిస్కంలు కీలకమైనటువంటి ప్రతిపాదనలు చేసినాయి. 1200 కోట్ల రూపాయల బాకీ ఉన్నది ఈ ఉచిత కరెంటు తోటి. ఇప్పటిదాకా ఇచ్చింది రాష్ట్రం మొత్తం ఇచ్చింది. సో కాబట్టి అవన్నీ పూడ్చుకోవడం కోసము మాకు ఇక మేము రేట్లు పెంచుకుంటామని చెప్పేసి ఈఆర్సీకి డిస్కంలు ప్రతిపాదనలు చేసినాయి. ఇప్పుడు కనుక ఈఆర్సీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పెంచుకోవడానికి. అంటే ఇప్పుడున్న రేటు మనకు సపోజ్ 3 రూపాయలకు యూనిట్ పడితే అప్పుడు దాదాపు 4 రూపాయలు 5 రూపాయలు అవుతుంది ఒక యూనిట్. అంటే డబల్ కాబోతా ఉంది ఛార్జీలు. కరెంటు బిల్లు మోత మోగించబోతా ఉన్నాయి. ఉచిత కరెంటు రాకపోగా ఇప్పుడు మిగతా వాళ్ళందరి మీద కరెంటు బిల్లుల ఛార్జీలు పెరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇట్లా ఉంటుందన్నమాట. చూపించేదేమో కొసరు, మన మీద భారం మోపేదేమో చాలా పెద్ద ఎత్తున భారం మోపుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సో కాబట్టి ఇప్పుడు అతి త్వరలోనే ఈ కరెంటు ఛార్జీలు పెరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచే దిశగా రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కథ ఎటూ తేలకుండానే ఇప్పుడు ఛార్జీల పెంపు పేరుతో భారం మోపేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం. ఛార్జీలు పెంచాలని డిస్కంలు, అంటే విద్యుత్ పంపిణీ సంస్థలు, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీకి, ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపాయి. దానికి ఈఆర్సీ ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఛార్జీల మోత మోగడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలోని నార్త్ సౌత్ డిస్కమ్లు ఈ ఏడాది తమ ఆదాయ వ్యయాల లోటును 14,222 కోట్లుగా అంచనా వేశాయి. అయితే ఇందులో 13,022 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా సమకూర్చాలని కోరాయి. మిగిలినటువంటి 1,200 కోట్ల లోటును పూడ్చుకునేందుకు ఛార్జీల సవరణ ప్రతిపాదనలను ఈఆర్సీ ముందు పెట్టాయి. ఇళ్లకు వాడుకున్నటువంటి కరెంటు నెలకు 300 యూనిట్లు దాటింది అంటే కిలోవాట్స్ ఫిక్స్డ్ రేట్ చేయాలి. దాంతోపాటు రేట్లు కూడా పెంచుకోవడానికి ప్రతిపాదన చేస్తాయి. వీళ్ళు ఏం చేసుకున్నాయి అంటే కరెంటు ఎంత 14,222
14,222 కోట్లు. ఏది మొత్తము అంచనా వ్యయము అనమాట. అంటే మొత్తం దీనికి ఎంత అవుతుంది అంటే కరెంటు కొనుగోలు చేసి మన పవర్ కొనుగోలు చేసి మళ్ళీ దాన్ని రకరకాల గృహ అవసరాలకు కానీ లేకుంటే పరిశ్రమలకు కానీ వ్యవసాయానికి కానీ ఇస్తే దాని నుంచి వచ్చేటువంటి బిల్లు అంటే కొనుగోలు చేసేటువంటి వ్యయము ఇట్లా మళ్ళీ కొనుగోలు చేసి మళ్ళీ ఏదైతే వినియోగదారులకు ఇచ్చి దాని నుంచి వస్తున్నటువంటి ఆదాయము ఈ అన్నింటినీ బేరు చేసుకుంటే మొత్తం అవుతున్నటువంటి కథ 14,222 కోట్ల రూపాయలు మొత్తం అవుతా ఉంది. దీంట్లో 13,022 కోట్ల రూపాయలని బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీరు మాకు కేటాయించాలి అని చెప్పేసి ఈఆర్సీ ఇప్పటికే మన డిస్కమ్లు కానీ విద్యుత్ సంస్థలు కానీ ఇప్పటికే ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చినాయి. సో మీరు బడ్జెట్ ద్వారా ఇంత చేయండి. ఇక మిగిలినటువంటి 1,200 కోట్ల రూపాయలను మరి ఎట్లా సమకూర్చుకోవాలంటే ఈ 1,200 కోట్ల రూపాయల కోసమే ఇప్పుడు కరెంటు ఛార్జీలను పెంచేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు ఈ 1,200 కోట్ల రూపాయలు వసూలు చేసుకోవడం కోసము ఇప్పుడు బడ్జెట్ కేటాయించినటువంటి ఈ పైసలు కూడా మళ్ళీ ఎక్కడో కాదు, మనం కట్టేటువంటి పన్నుల నుంచే ఇస్తారు ఇవి కూడా. దాంతోపాటు 1,200 కోట్ల రూపాయలు వసూలు చేసుకోవాలి కాబట్టి మేము ఛార్జీలు పెంచుతాము. 300 యూనిట్లు దాటింది అంటే ఫిక్స్డ్ డిపాజిట్ కింద 50 రూపాయలు అడ్జేస్తాము, యూనిట్ ఛార్జీలు పెంచుతాం అనేటువంటి ప్రతిపాదనలు కూడా రెడీ చేసి పెడతా ఉన్నారు. సో కాబట్టి ఏ విధంగా చూసుకున్నా కానీ సామాన్యుడికి బొక్క పడతా ఉంది, ఏ విధంగా చూసుకున్నా కానీ సామాన్యుడి జేబుకి పెద్ద చిల్లు పడుతుంది, మామూలు చిల్లు కాదు. సో కాబట్టి ఈ రకంగా చూసుకుంటే కరెంటు ఛార్జీల మోత మోగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఇంకా ఆయన గతంలో ఏం చెప్పిండు ఇది అయిపోయినాక చూపిస్తాం. ఛార్జీగా ప్రస్తుతం 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. అయితే ఇది 300 యూనిట్లు దాటితే ఫిక్స్డ్ ఛార్జీ కింద 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. దాన్ని ఇప్పుడు 50 రూపాయలకు చేయాలని అనుమతించాలని డిస్కమ్లు కోరినాయంట. తమ నివేదికను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయి. 3 కేటగిరీల్లో ఛార్జీల సవరణలను ప్రతిపాదించాయి. వీటిని ఈఆర్సీ ఆమోదిస్తే లోటును పూడ్చుకోవడానికి 1,200 కోట్ల ఆదాయం వస్తుందని డిస్కమ్లు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే డిస్కమ్స్ ప్రతిపాదనలపైన రాష్ట్రంలో కనీసం 3 చోట్ల ప్రజల సమక్షంలో బహిరంగ విచారణ జరపాల్సి ఉంటుంది. విచారణ జరిగాకే ఈఆర్సీ తుది తీర్పు ఇస్తున్నది. ఆ తర్వాతనే ఛార్జీల సవరణ అమల్లోకి వస్తున్నది. ఈ మొత్తం ప్రక్రియ 90 రోజుల సమయం పడుతున్నది. ప్రభుత్వం గృహజ్యోతి కింద నెలకు 200 యూనిట్ల లోపు కరెంటు వాడుకుంటే ఇళ్లకు ఉచిత సరఫరా చేస్తోంది. అలాగే 299 యూనిట్ల వరకు వాడుకునే ఇళ్లకు ఎలాంటి ఫిక్స్డ్ ఛార్జీ పెంపు ఉండదు. రాష్ట్రంలో మొత్తం 30 లక్షలకు పైగా ఇళ్లకు కరెంటు కనెక్షన్లు ఉండగా వీటిలో 300 లోపు యూనిట్లు వాడుకునే వారు 80% పైగా ఉన్నారు. అయితే ఈ రిపోర్ట్లో 2023-30 నాటికి ఈఆర్సీకి ఇవ్వాల్సి ఉన్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా 2024 జనవరి ఆఖరుకు ఇవ్వాలని ఆదేశించిన లోక్సభ ఎన్నికల కారణంగా ఆలస్యం చేశాయి. దీంతో ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఆ ఆలస్యానికి 21 లక్షల జరిమానా డిస్కమ్ల నుంచి ఈఆర్సీ వసూలు చేసింది. ఇక ఏఆర్ఆర్ ఇవ్వడంతో జాప్యం చేసేందుకు డిస్కమ్లు ఈక్విటీలో నెలకు 0.5% చొప్పున వసూలు చేస్తామని ఈఆర్సీ చెప్పింది. సో మొత్తానికి ఈ విధంగా ఛార్జీలు పెంచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు రేవంత్ సర్కారు. మొత్తానికి రేపో మాపో ఇంకొక 2-3 నెలల్లో కరెంటు ఛార్జీలు పెరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. సంవత్సరం లోపు ఏం చేయరు, ఎందుకంటే సంవత్సరం అయిపోయినాక 100% పెంచుతారు. ఇది ఎట్లాగో 10వ నెల నడుస్తూ ఉంది. ఇంకొక వారం 10 రోజులు పోతే 10 అయిపోయి 11లో వాడతాము. సో కాబట్టి 100% వీళ్ళు చేసేటువంటి కార్యక్రమం రేట్లు పెంచడానికి స్పష్టంగా కనబడుతుంది.